ఈ 11 రోజులుగా ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా జరిగిన పోరాటంలో మన తెలంగాణ ప్రజల చైతన్యము పోరాట పటిమ ప్రపంచవ్యాప్తంగా తెలిసింది అందరికీ. మరి అందరి సహకారంతో ఈ రోజు మనము రాష్ట్ర సాధన సాధించుకున్న దిశలో ప్రయాణం చేస్తున్నాము. మరి అది పూర్తయ్యే వరకు అందరము అన్ని పార్టీలు, అన్ని వర్గాలు, వ్యాపార వర్గాలతో సహా మొత్తం ప్రజలంతా ఏకదాటిపై నడిచి ఆఖరి మజిలీ వరకు మన రాష్ట్ర సాధన జరిగే వరకు పోరాటం చేయాలా ఐక్యమత్యం చెప్పి మనవి చేస్తున్నాను. మరి వివిధ పార్టీలు ఏవైతున్నాయో, వివిధ వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎన్నికల్లో పార్టీలు తప్ప ఈ విధంగా ఎవరు కూడా పోకుండా ఖచ్చితంగా ఒకటే మాట మీద ఉండి రాష్ట్ర సాధన సాధించుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ ఉద్యమము ఎప్పటి నుంచి అయితే ఉందో అప్పటి నుంచి మన తెలంగాణ పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి తెలంగాణ వచ్చేంత వరకు పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని విధానాలున్నా ఏదైనా కానీ ఒకరితో సాధ్యమంటూ కాదు. కాబట్టి దయచేసి మీరందరూ గ్రహించవలసిన అవసరం ఉంది. ఏదో కేవలం అనేది కాకుండా అన్ని పార్టీల సహకారంతో తెలంగాణ సాధించి తీర్తామని చెప్పి మీ అందరికీ ప్రతిజ్ఞ చేస్తూ, తెలంగాణ విషయం లోపల ఏ మీటింగ్ పెట్టినా, ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి మేము తప్పకుండా పాల్గొని హైకమాండ్ తో కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మల్లికార్జున గారు కూడా ప్రతి విషయంలో కూడా తెలంగాణ విషయంలో కూడా ప్రతిసారి మాట్లాడుతూ మరి సోనియా గాంధీతో కూడా మన తెలంగాణలో కూడా జరుగుతున్న విషయాలను కూలకుచ్చంగా వారికి వివరించి చెప్పడం జరిగింది. దీనికి కూడా మన ఏదైతే దేశపతి శ్రీనివాసరావు గారు మన మల్లికార్జున గౌడ్ గారితో కూడా, అన్నా నువ్వు ఇక్కడ హైదరాబాద్ లో ఉండవలసిన అవసరం లేదు, నువ్వు ఢిల్లీలో ఉండి హైకమాండ్ ను ఒప్పించే విధంగా చేయాలని చెప్పి కూడా దేశపతి శ్రీనివాస్ గారు ఎంపీ మల్లికార్జున గౌడ్ కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారం కూడా మన ఎంపీ మల్లికార్జున గౌడ్ గారు కూడా ఏదైతే హైకమాండ్ తో మాట్లాడుతూ ఈనాడు కూడా సోనియా గాంధీని హైకమాండ్ ను ఒప్పించే దాంట్లో వారికి కూడా కీలక పాత్ర ఉందని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాం. తెలుగుదేశం తెలంగాణకు అనుకూలంగా ఎప్పుడో తీర్మానం చేసి వారికి కేంద్ర కమిటీ ప్రణబ్ ముఖర్జీ గారు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు తెలంగాణ ప్రజల తెలంగాణ రావడం, మేమందరం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు తెలంగాణ సపోర్ట్ గా ఉంటుందని చెప్పి గతంలో ఎప్పుడు కూడా మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మేము ఎప్పుడు తెలంగాణకు అనుకూలంగా ఉండి తెలంగాణ ఏర్పాటుకు అన్ని విధాలా మేము ఇది చేస్తామని చెప్పి తెలుసుకుంటున్నాం. ఈ విజయం తెలంగాణ ప్రజల విజయం, తెలంగాణ విద్యార్థుల విజయం, తెలంగాణ ఉద్యమకారుల విజయంగా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ప్రతి ఒక్క పార్టీ, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కుల సంఘాలు, అన్ని యూనియన్స్ కలిసి తెలంగాణ రావాలని ప్రతి ఒక్కరు పోరాటం చేశారు. దానికి అనుగుణంగానే మా నాయకుడు చిరంజీవి గారు కూడా సామాజిక తెలంగాణని ఏ రోజు పార్టీ పెట్టిన రోజే చెప్పారు. దానికి ఇప్పటికి కూడా మేము కట్టుబడి ఉన్నాం. సామాజిక తెలంగాణ కొరకు మేము ఖచ్చితంగా ప్రజారాజ్యం పార్టీ పోరాటం చేస్తుందని మనవి చేస్తూ, ముఖ్యంగా అన్ని పార్టీ తెలంగాణ నాయకులకు చెప్పేది ఏంటంటే, ఈ రోజు ఇంకా మనకు తెలంగాణ రాష్ట్రం రాలేదు, రావడానికి కనీసం ఇంకా 18 నుంచి 2 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఈ 18 నెలలు 2 సంవత్సరాలు మనం కామ్గా కూర్చుంటే తెలంగాణను చెరుకులాగా పిండిన పిప్పిలాగా చేసి తెలంగాణ ఉన్న నిధులన్నీ 2 సంవత్సరాలు ఆంధ్రకు మరలిచ్చి వాళ్ళ డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మనమందరం అన్ని పార్టీల నాయకులు అందరం కలిసి తెలంగాణ యొక్క నిధులను కాపల కుక్కల్లా కాపాడుకొని మన తెలంగాణ నిధులు మనమే మరచుకోవాలి. ప్రతి ఒక్క తెలంగాణ నాయకులకు, తెలంగాణ పార్టీలకు విజ్ఞప్తి చేసేది, మన యొక్క కర్తవ్యం ఇంతటితో అయిపోలేదు, అసలైన కర్తవ్యం ముందుంది. దాని కొరకు అన్ని పార్టీలు ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు చేసి దానిపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క పార్టీకి దండం పెడుతూ విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ విషయంలో పార్లమెంట్ లో సరి అయిన భూమిక పోషించి ఎల్కే అద్వానీ గారు, సుష్మా స్వరాజ్ గారు వారు పార్లమెంట్ లో పోరాటం చేయడం జరిగింది. ఇవాళ తెలంగాణ ఏదైతే మాటపూర్వకంగానే తెలంగాణ ఇస్తుందని చెప్పడం జరిగింది. కానీ దాని ప్రాసెస్ కావాలంటే దాదాపు 2-3 సంవత్సరాలు అవుతుంది. గతంలో జార్ఖండ్ 1994లో వాళ్ళు తీర్మానం చేస్తే 2000 సంవత్సరంలో వాళ్ళు జార్ఖండ్ సాధించుకున్నారు. 6 సంవత్సరాలు పోరాటం చేసిండ్రు. కాబట్టి ఇక్కడ కూడా పోరాటం జరిగే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే మిగతా వాళ్ళు
అక్కడ రాయలసీమ తెలంగాణ రాయలసీమ ఆంధ్ర అనే పేరుతో వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. ఆ ఉద్యమాలతో మన తెలంగాణ విషయాన్ని నీరుగార్చే ప్రయత్నం మళ్ళీ జరగబోతుంది. కాబట్టి తెలంగాణ వాదులైతే ఎలా అయితే యూనివర్సిటీలో అంటుకున్న ఏదైతే అగ్గి ఇవాళ గ్రామాల్లోకి వచ్చి ఎలా ప్రజ్వలించి తెలంగాణ ఉద్యమం పైకి లేసిందో ఆ ఉద్యమాన్ని చల్లారకుండా గ్రామాల అలాగే ఉద్యమాన్ని నుంచి మనము కంటి కాపలా కాసినట్టుంటే మన తెలంగాణ నిధుల్ని కానీ మిగతా ఉద్యోగాల్ని కానీ బదిలీ చేసే ప్రయత్నం ఆంధ్ర వాళ్ళు చేస్తారు. ఇది అవకాశం. కాబట్టి మనం వాటన్నిటిని సంరక్షించుకొని మళ్ళీ తెలంగాణ ఏదైతే రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి తెలంగాణ వచ్చేంత వరకు కూడా జాయింట్ యాక్షన్ కమిటీ పేరు మీద అన్ని పార్టీల వాళ్ళు కలిసి పోరాటం చేసి తెలంగాణ కొరకు మీరందరూ నిరంతరం పోరాడాలని చెప్పి వచ్చేంత వరకు పోరాడాలని కోరుతున్నాను. ఇప్పుడు మా ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారికి, చీఫ్ మినిస్టర్ రోషియా గారికి అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ రోజు మనం ఇంత పోరాటం సాధించి ఇలా ప్రజలందరూ ఐకమత్యమై కలిసికట్టుగా పనిచేసి తెలంగాణను సాధించదామని ఎంతో సంతోషంగా ఉంది. ఇంకా మనం అందరం కలిసి పార్టీ అనుకోకుండా మన తెలంగాణ ప్రజలందరూ కలిసికట్టుగా కలిసి పనిచేసి ఇంకా మన తెలంగాణ మనం తెచ్చుకోవాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అవకాశం ఇచ్చిన ప్రజలకి అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. గత కేసీఆర్ గారి ఆమరణ నిరాక్ష ఫలితము, అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల త్యాగాల ఫలితంగా ఎంతో మంది ప్రాణాలను పణంగా పెట్టినటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వము అనివార్యంగా పరిస్థితుల్లోనే తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తామని ప్రకటించింది. ఇల్లు అలకగానే పండుగ కాదు, ప్రకటించగానే తెలంగాణ వచ్చినట్టు కాదు. ఈ విషయంలో ఇంకా కూడా అన్ని పార్టీల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు కూడా సమీకృతంగా ఉండి, ఎందుకంటే హైదరాబాద్ ను వేరుపరిచేటువంటి ఒక కుట్ర జరుగుతా ఉంది. ఈ కుట్రను మనము హైదరాబాద్ లేని తెలంగాణను తలకాలేని శరీరం లాంటిది, మొండం వంటిది. అందుకని మనం ఖచ్చితంగా హైదరాబాద్ ఇదివరకు జరిగినటువంటి రాష్ట్రాల వేర్పరచడంలో ఆ క్యాపిటల్ సిటీని వేరుపరిచిన దానికే ఉంచారు. అదేవిధంగా హైదరాబాద్ ని తెలంగాణకే ఉంచాలని చెప్పేసి ఈ తొలిమెట్టుగా